దినాన నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మన జీవితాల్లో ఆయన ఎంతగానో మనలను ఆయన ప్రేమిస్తూ ఆయన సంరక్షిస్తూ మన జీవితాలను బాగు చేయడానికి దేవుడు ఎప్పుడు ఇష్టపడతాడు. ఆయన ఈ ఉదయకాలం ముందు నేను జ్ఞాపకం చేస్తున్నాను. చాలాసార్లు మనం రకరకాల విషయాల గురించి ఆలోచించి చాలా దిగులు విచారాలతో మునిగిపోయి ఉంటాం. మనం చాలాసార్లు మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. మనం కొన్ని ఇష్టం లేని పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేయవలసి వస్తుంది. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, మన జీవితాలు ఒక్కొక్కసారి అరణ్యము అనుభవాలు లాంటి అనుభవాలు మన జీవితంలో మనకు వస్తాయి. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, హోప్ ఇన్ డిజర్ట్. హోప్ ఇన్ డిజర్ట్. మీకు స్క్రీన్ మీద ఒక పిక్చర్ కనిపిస్తూ ఉంది. ఓ పెద్ద అరణ్యం, అక్కడ ఒక చెట్టే ఉంది. ఆ చెట్టు తప్ప ఇంకక్కడ ఏ చెట్టు లేదు. అయితే ఒక విషయం, దానికి దగ్గరగా ఏ చెట్టు కూడా లేదు. మీరు చూడండి, అదొక అరణ్యం. అరణ్యంలో ఒక పచ్చని చెట్టు. అయితే ఆ చెట్టు నేను ఒక్కదాన్నే ఉన్నాను అని చెట్టు దిగులు పడలేదు, ఎండిపోలేదు. చెట్టు ఒంటరితనంతో ఎప్పుడు బాధపడలేదు. చెట్టుకు ఒక విషయం తెలుసు. ఏంటో తెలుసా? అది అరణ్యమైన ఆ చెట్టు పక్కనే నీటి కొలను ఉంది. దాన్ని ఏమంటారంటే, అరణ్యంలో నీరు ఎక్కడైతే ఉంటుందో దాన్ని ఏమంటాం? వయాసిస్ అంటాం. ఈ చెట్టు నిశ్చయత ఏంటంటే, దాని పక్కనే ఉన్న నీటి మడుగు, దాన్ని వయాసిస్ అంటారు. మన జీవితాల్లో కూడా అరణ్యము లాంటి మన జీవితంలో మనము ధైర్యంగా ఉండాల్సింది ఎవరిని బట్టి తెలుసా? ఎలా అయితే ఆ చెట్టు పక్కన నీరుందో మన ప్రక్కన కూడా దేవుడు వాక్యం అనే నీరున్నప్పుడు మనం ఎప్పుడు దిగులు పడవలసిన అవసరం లేదు, కలత చెందవలసిన అవసరం లేదు, దుఃఖపడవలసిన అవసరం లేదు. దేర్ ఈజ్ ద స్టిల్ హోప్ ఇన్ డిజర్ట్స్. అరణ్యములో జీవితం అనే అరణ్యానికి యేసు క్రీస్తున్నాడు. ఈ సత్యాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. లోకము తన స్థితిని బట్టి, బైబిల్ గ్రంథం రాయబడింది, బలవంతుడు తన బలాన్ని బట్టి, శూరుడు తన శౌర్యాన్ని బట్టి, ధనవంతుడు తన ధనాన్ని బట్టి అతిశయించకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనేనని పరిశీలనగా చూచుటను బట్టి అతడు అతిశయించాలని బైబిల్ గ్రంథంలో రాయబడ్డది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? కాబట్టి మన బలము, మన ఆధిక్యత, మన యొక్క స్థితి, మన ఆరోగ్యం, మన ఔన్నత్యం చెప్పండి ఎవరు? యేసుక్రీస్తే. యెహోవా తమకు దేవుడుగా కలిగిన ప్రజలు అందరూ చెప్పండి. ధన్యులమయ్యాం మనం. యేసుక్రీస్తు ద్వారా మనం ధన్యులమయ్యాం. హోప్ ఇన్ ద డిజర్ట్. అరణ్యములో నిరీక్షణ, అరణ్యంలో ధైర్యం, అరణ్యంలో బలం, అరణ్యంలో ఔన్నత్యం. నేను జ్ఞాపకం చేస్తున్నాను, జీవితం అనే అరణ్యంలో నిరీక్షణకు ఆస్పాదం ఎవరంటే దేవుడే. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని యొక్క వాక్యంలో చూద్దాం రండి. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 16వ అధ్యాయం. ఆరు నుంచి చదువుతున్నాను, దయచేసి చూడండి. అందుకు అబ్రహాం, ఇదిగో నీ దాసి నీ చేతుల్లో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని షారాయితో చెప్పాను. షారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా, యెహోవా దూత అరణ్యంలో. ఎక్కడ? అరణ్యంలో. అందరు చెప్పండి, యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద, అనగా షూరు మార్గంలో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని. ఆమెను ఎక్కడ కనుగొన్నాడు దేవుడు? అరణ్యంలో కనుగొన్నాడు. అందరూ చెప్పండి, ఎక్కడ కనుగొన్నాడు? ఇంకోసారి చెప్పండి, ఎక్కడ? అరణ్యంలో కనుగొన్నాడు. ఆమె ఉన్న స్థితి అరణ్యం. అరణ్యంలో ఎవరు ఉండరో, మాట్లాడటానికి ఎవరు ఉండరో, పలకరించడానికి ఎవరు ఉండరో, పక్కన నిలబడడానికి ఎవరు ఉండరో, ఎవరు లేరు. కాబట్టి దేవుడు నీతో ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? ఇమ్మానుయేలు దేవుడు. అందరూ చెప్పండి, ఎవరండి ఆయన? ఇమ్మానుయేలు దేవుడు. ఆయన మనకు తోడుగా సదాకాలం మనతో ఉండడానికి ఇష్టపడే దేవుడు ఆయన. ఆలోచించండి, ఆమెను దేవుడు కనుగొన్నాడు, దేవుని దూత కనుగొన్నది ఆమెని. ఆమె హాగరు పేరు పెట్టి పిలుస్తూ ఏమంటున్నా చూసారా? షూరు మార్గములో
బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసువైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుతున్నావని అడిగినందుకు ఏమడిగాడు? దేవుని దూత ఏమడుగుతున్నాడు గమనించండి. ఏమడిగాడు? ప్రశ్న చూడండి. ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుతున్నావు? అందరూ చెప్పండి. ఎక్కడి నుండి వచ్చావు? ఇంకోసారి పెద్దగా. ఈ ప్రశ్నకు జవాబు మీ అందరూ తెలుసుకోవాలి. ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు? అందరూ చెప్పండి. ఇంకొకసారి ప్రశ్నకు జవాబు తెలుసా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఎక్కడికి వెళ్తున్నావు? ఈరోజు చాలామందికి ఈ ప్రశ్నకు జవాబు తెలీదు, చాలామందికి తెలీదు. ఈరోజు దేవుని నమ్మిన వారికే జవాబు తెలుస్తుంది. దేవుని నమ్మిన వారికే ఈ ప్రశ్నకు 100% జవాబు ఉంది. ఎవరో తెలియదు ఎక్కడికి వెళ్తున్నాడో. గమ్యం తెలిసిన ప్రయాణం. శారాయి దాసువైన హాగరు అరణ్యంలో ఉందామా? ఆమె జీవితమే అరణ్యం, ఆమె జీవితమే కష్టకాలం, ఆమె జీవితమే ఒంటరితనం. దేవుని దూత ఆమెను కనుగొని అంటున్నది, శారాయి దాసువైన హాగరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు? ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు? 2 ప్రశ్నలు ఉన్నాయి అందులో. మొదటి ప్రశ్న ఎక్కడి నుండి వచ్చావు, రెండో ప్రశ్న ఎక్కడికి వెళుతున్నావు. ఈ 2 ప్రశ్నకి దేవుని దూత అడిగినప్పుడు ఆమె సమాధానం చెప్పాలి. 2 ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానం 2 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. 2 ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి జవాబులు ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. కానీ ఇక్కడ చూడండి ఏం జరిగిందో. అక్కడ దూత ప్రశ్న వేసిన తర్వాత ఏం చెప్తుందో చూడండి ఆమె. ఇది చాలా ప్రాముఖ్యమైన, ఆసక్తి కలిగిస్తున్న విషయం. ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగినందుకు అది, నా యజమానురాలైన శారాయి వద్ద నుండి పారిపోవచ్చున్నాను. ఏం చేస్తుంది? పారిపోతున్నది. అందరూ చెప్పండి. ఎక్కడి నుంచి? యజమానురాల యొద్ద నుండి ఆమె ఏమవుతుంది? పారిపోతుంది. ఒక మాట, చాలాసార్లు మనం పారిపోతాం పరిస్థితుల నుండి. ఎక్కడికి పారిపోతావు? ఒకసారి మనకు అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది తెలుసా? జీవితంలో పరిస్థితులను చూసినప్పుడు మనకు కూడా అనిపిస్తుంది. ఏంటి తెలుసా? పక్షులను చూసినప్పుడు నాకు కానీ రెక్కలు కట్టుకుంటే ఎగిరిపోతే టన్నపోతే బాగుంటుంది కదా. అనిపించిందా ఎప్పుడైనా మీకు? ఖచ్చితంగా మనకు అనిపించి ఉంటుంది. ఆమా ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు అంటే అంటుంది పారిపోతున్నాను. ఎక్కడికి వెళ్తుంది పారిపోవటం సమస్యకు పరిష్కారమా? చాలాసార్లు మనం పారిపోతాం పరిస్థితుల నుండి. పారిపోతాం, దూరం వెళ్ళిపోయి బ్రతకాలనిపిస్తుంది. అవునా? ఓ మాస్టర్ గారు ఉన్నాడు. ఆ మాస్టర్ గారు ఎందుకు తెలియదు విపరీతమైన అప్పులు చేసేసాడు. ఈపురపాలెం జడ్పీపీ హై స్కూల్లో ఆయన లెక్కల టీచర్. ఆయన ఎందుకో తెలియదు విపరీతమైన అప్పుల మీద అప్పులు చేశాడు. అప్పులు తెచ్చి అప్పులు కట్టాడు. అప్పులు చేసి 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 ఇంకా కట్టలేని పరిస్థితి. ఏం చేశాడు తెలుసా? ఓ దినాన ఎవరో చెప్పకుండా వెళ్ళిపోయాడు ఆయన. కుటుంబం ఏడే ఉంది, ఆయన లేడు. పారిపోయాడు ఆయన. ఎందుకు పారిపోయాడు? అప్పులు తీర్చలేక, వచ్చే జీతం తక్కువైపోయింది, కట్టాల్సింది ఎక్కువైపోయినాయి, పారిపోయాడు. కుటుంబం మరి వెతికిందో లేదో నాకైతే తెలియదు, కానీ ఒకళ్ళు వెతుకుతున్నారు. ఎవరైతే ఆయనకు అప్పులు ఎత్తగాల్సింది ఎవరో కుటుంబం ఎతకాలి. కానీ కుటుంబం ఎతకట్లా, ఎదుగుతుంది ఎవరు? అందులో ఒక అతను ఉన్నాడు, ఆయనకు అప్పించిన ఆయన, నాకు పరిచయం. మన ఇంటికి వచ్చాడు. డాక్టర్ గారు ప్రార్థన చేయాలన్నాడు. ఏమన్నాడు? ప్రార్థన చేయాలన్నాడు. ఏంటంటే భద్రాచలం వెళ్తున్నాను, ప్రయాణం చక్కగా అయ్యేటట్టు, నేను అనుకున్న పని జరిగేటట్టు ప్రార్థన చేయన్నాడు. ఇంతకీ భద్రాచలం ఎందుకు వెళ్తున్నావు, నువ్వేం పని అనుకున్నావో నేను తెలుసుకోవచ్చా అన్న. ప్రార్థన చేసినప్పుడు అడగాలి కదా. అదేనయ్యా, ఆ మాస్టర్ గారిని ఎతకడం కోసం వెళ్తున్నా. భద్రాచలం మఠంలో ఉన్నాడంట. ఒక 4 డబ్బులు వేసుకొని కారు పెట్టుకొని వెళ్తున్నామంటే నేనన్నా, మీరెందుకు ఎతుకుతున్నారు అంటున్నాడు. నేనే వేరే చోట అప్పు తెచ్చి ఆయనకి ఇచ్చా 10 లక్షలు. ఈయన ఏం చేశాడు? ఆయన వైరాగ్యం చూడండి. వేరే వాళ్ళ దగ్గర ఒక రేటుకు డబ్బులు తీసుకొని మధ్య వ్యక్తికి ఉండి ఇంకొక రేటుకి ఈయనకి ఇచ్చాడు. తిన్న కుదిరింది. నిజమే కదా? నేనన్నా కుటుంబం ఎతకాలి కదా, నువ్వెందుకు ఎదుగుతున్నావు? ఇప్పుడు నేను ప్రార్థన చేయాలా, బుద్ధి చెప్పాలా ఆయనకి?
బుద్ధే చెప్పా, తప్పు కదా అలా చేయటం. అయ్యా ఇక చేయనులే, ప్రార్థన చేయ అంటాడు. వెళ్ళారండి వీళ్ళు భద్రాచలం. ఎందుకుంటాడు అక్కడ? లేడు. తెలుసా, 3 నెలలు తిరిగారు అప్పిచ్చిన వాళ్ళు. ఎతకాల్సింది కుటుంబం హాయిగా ఉంది ఇంటికాడ. విచిత్రం ఏంటో తెలుసా, ఒక 6 నెలలు అనుకుంటాను. నాకు ఈ స్టోరీ ఎలా తెలుసు అంటే, మా అమ్మ టీచర్ కాబట్టి నాకు ఈ స్టోరీ బాగా తెలుసు. ఒక 6 నెలల తర్వాత ఆ కుటుంబం పేపర్ యాడ్ ఇచ్చారు. ఏంటో తెలుసా, చనిపోయాడు మా నాన్న. మేము ఏదో హిందూస్ ఏముంటాయి, చిన్న కర్మ పెద్ద కర్మ ఏదో ఉంటారు కదా, ఆయనకి దినం చేస్తున్నాము. ఇది బంధువులందరూ కూడా దీన్ని ప్రకటన గమనించి పలానా తారీఖున మా ఇంట్లో ఆయన కర్మ జరుగుతుంది రండి అని పేపర్ ఆడిస్తే చచ్చిపోయాడు అనుకొని అందరూ చేసేశారు. పాపం అప్పిచ్చిన వాళ్ళు ఇంకా ఆయన దినం కూడా చెప్తే ఏమెతుకుతారు. వీళ్ళు లెటర్ పెట్టి వాళ్ళ కొడుక్కి ఏదో ఉద్యోగం కోసం ఏదో ట్రై చేసినట్టున్నారు. ఆ తర్వాత ఆయన చచ్చిపోలా, కుటుంబంతో సంబంధం ఉంది ఆయనకి. రోజు ఫోన్ చేస్తున్నాడు వీళ్ళకి. ఇంత టెక్నాలజీ కానీ అప్పుడుంటే ఫోన్ నెంబర్తో కనిపెట్టేవాళ్ళు మనోళ్ళు, ఆయన ఏడున్నాడో. ఆ టైంలో లేదు కదా, ల్యాండ్ లైన్తోనే. అయితే ఆ మాష్ గారు మంచి నాలెడ్జ్ ఆయనకి. అసలు ఆయన లెక్క చెబితే ఎటువంటి వాడికైనా అర్థం అవ్వాలి, అంత టాలెంట్ ఇచ్చాడు దేవుడు ఆయనకి. అసలు అంత నాలెడ్జ్ ఆయన లెక్కల్లో. ఆయన ఏం చేశాడంటే, ఎవరికి చెప్పకుండా, కుటుంబంతో సంబంధం ఉంది. ఆ తర్వాత మాకు తెలిసింది, ఆయన ఎవరికి చెప్పకుండా అండమాన్ నికోబార్ దీవులు వెళ్ళాడు. అక్కడ టీచర్గా పనిచేయటానికి. ఏ ఊరు వెళ్ళాడు? అండమాన్ నికోబార్ దీవులు. సముద్రం అవుతున్నాడు, దేవుడు పోతాడు అక్కడికి. వెళ్ళాడు అక్కడికి. కానీ ఒక్కోసారి మనం ఆలోచించినప్పుడు కొన్ని విచిత్రాలు అసలు మనం ఊహల కందని జరుగుతూ ఉంటాయి, దేవుడు ప్రణాళికలో జరుగుతాయి. ఏమైందో తెలుసా, అక్కడికి వెళ్ళాడు. ఇంటి దగ్గర ఆయన చచ్చిపోయాడని ఏం చేశారు? దినం చేశారు, అది చేశారు. 2006 డిసెంబర్ 26 అండమాన్ నికోబార్ దీవుల ఐలాండ్లో సునామీ వచ్చి ఆ సునామీలో చచ్చిపోయాడు ఆయన. నాకు అది తలుచుకున్నప్పుడు బహు దుఃఖంగా, బల ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆయన చచ్చిపోవడానికి 9 నెలల ముందు ఇంటికాడ ఏం చేశారు? దినం చేశారు. నాకు అది తలుచుకున్నప్పుడు శవాన్ని కూడా తీసుకురాలా. వాస్తవంగా ఆయన పరిస్థితుల నుండి పారిపోయి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అప్పులు చేయకపోతే ఆయనకి ఆ దుర్గతి పట్టదో. అప్పులు చేయకపోతే అంత కష్టపడాల్సిన అవసరం లేదు. దేశంలో కాని ప్రజల మధ్య తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. పరిస్థితుల నుండి పారిపోదాం అనుకుంటున్నావా? ఏం సాధిస్తావు? ఈరోజు దేవుని ఆత్మ నీతో ఉంది. పరిస్థితులు ఎంత విపత్కరమైన పరిస్థితులైనా ధైర్యంగా నిలబడి పోరాడు. ఎందుకో తెలుసా, పోరాడటమే కానీ పరిగెత్తడం లేదు. దేవుడు మనకి పిరికితనము గల ఆత్మనివ్వలేదు, ఆయన మనకు ధైర్యము కలిగిన ఆత్మనిచ్చాడు. ఎక్కడి దాకా పోరాడతావు? ఎక్కడి దాకా పరిగెత్తావు? ఎంత దూరం పరిగెత్తావు? చూసారా, 2 ప్రశ్నలు దేవుని దూత హాగరుని అడుగుతుంది. హాగరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు అన్న ఈ 2 ప్రశ్నలకు హాగరు ఇచ్చిన సమాధానం చూడండి. మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పింది, ఎక్కడి నుంచి వస్తుందని. యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోవచ్చున్నాను నేను. రెండో ప్రశ్న ఏంటి? ఎక్కడికి వెళ్ళుచున్నావు చెప్పండి. రెండో ప్రశ్న ఏంటి? ఎక్కడికి? ఆ ప్రశ్నకు జవాబు ఆమె దగ్గరే ఉందా లేదా? ఆమె దగ్గర లేదు. ఆమె ఎక్కడికి వెళ్తుందో ఆమెకే తెలియటం లేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఈరోజు ఇక్కడున్న మీ జీవితంలో కొన్ని పరిస్థితులు మనల్ని ఏం చేస్తున్నామో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడ దాక్కోవాలో తెలియదు, ఎవరితో సహాయం కోరాలో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న నీకే వర్తమానం. అరణ్యం, ఆమెను దేవుడు పలకరిస్తున్నాడు, ఆమెను మాట్లాడుతున్నాడు, ఆమె జీవితాన్ని తిరిగి సరిచేస్తున్నాడు. ఆమె ఎక్కడ ఉండాలో చెప్తున్నాడు, ఏం చేయాలో చెప్తున్నాడు. తిరిగి దేవుడు ఆమెకి ఇచ్చిన ఉపదేశం ఎంత గొప్పదో ఈ దినాన ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. జీవితం మన అరణ్యంలో యేసుక్రీస్తే మన నిరీక్షణ. ఈరోజు హాగర్ జీవితాన్ని గురించి కొన్ని విషయాలు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. మనందరికీ తెలుసు, అబ్రహాము ఇంట్లో ఈమె పనామ హాగరు. అబ్రహాం ఇంట్లో పనామ హాగరు అనే ఆమె. దేవుడు కుమారుని ఇస్తాను అన్నాడు అబ్రహాముకి. ఈ మాట చెప్పేటప్పటికి అబ్రహాము వయసు 75 సంవత్సరాలు.
కానీ దేవుడు వాగ్దానం అయితే చేశాడు, కానీ కుమారుడు కలగట్లేదు. వయసు ఏమో పైబడిపోతుంది, దేవుని వాగ్దానం అలాగే నిలబడిపోయింది. వాగ్దానం ఏమో ఇంకా నెరవేరలేదు. ఏం చేయాలి? బైబిల్ గ్రంథం రాయబడింది, వాగ్దానము చేసిన వాడు నమ్మతగిన వాడు, అబద్ధమాడడానికి ఆయన నరమాత్రుడు కాదు. దేవుడు వాగ్దానం చేశాడు, వాగ్దానాలు నెరవేరుతాయి. అయితే నువ్వు అనుకున్న సమయంలో దేవుని వాగ్దానాలు నెరవేరటం కాదు, దేవుని సమయంలో మన జీవితంలో ఆయన వాగ్దానాలు నెరవేరుతాయి. నా మాటలు అర్థమవుతున్నాయా? కొన్నిసార్లు మన జీవితాల్లో మనం ఏమైపోయామంటే ఫాస్ట్ ఫుడ్ కల్చర్కి అలవాటు పడిపోయాం. మనం ఫాస్ట్ ఫుడ్ అంటే తెలుసా మీకు? స్పీడ్గా అంతా. ఇదివరకు మనం రకరకాలుగా ఎదురు చూసేవాళ్ళం. ఇప్పుడు దేనికి నువ్వు ఎదురు చూడాల్సిన పని లేదు, అంత ఫాస్ట్. ఇంట్లో ఉండే టికెట్ రిజర్వేషన్ చేయించుకోవచ్చు, అవునా? ఇంకొక విషయం, నువ్వు హోటల్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు, ఇంట్లో ఉండి ఆర్డర్ చేస్తే చాలు. ఎక్కడికి వచ్చింది? అవును. అంత మాత్రమే కాదు, రైల్లో ఉండి కూడా నువ్వు ఆర్డర్ చేయొచ్చు. నువ్వు రైలు ఎక్కడికి ఆగిద్దో నువ్వు తినే వస్తువులు అక్కడ తీసుకొస్తారు. ఎంత మారిపోయింది! అంతా ఫాస్ట్ ఫుడ్ కల్చర్. ఇటీవల కాలంలో నాకు ఒకళ్ళు చెప్తున్నారు, ఓ ప్యాకెట్ చూపించి, ఆ ప్యాకెట్ ఏంటో తెలుసా? నీళ్లు బాగా ఉడకబెట్టి, నీళ్లు వేడి చేసి బాగా తెరిలిన తర్వాత ఆ ప్యాకెట్ కట్ చేసి అందులో వేయటమే. బిర్యానీ అయిపోద్దంట. ఏమైపోద్ది? దానిలోనే మసాలా, దానిలోనే కోడి మాంసం ముక్కలు, దానిలోనే అన్నం మొత్తం వేస్తే చాలు. ఇదివరకు కోడి మాంసం బిర్యానీ ఉంటారంటే ఎంత టైం అండి? 6 గంటల పైన. ఇప్పుడు ఈరోజు ఫాస్ట్ ఫుడ్ కల్చర్లో మనం ఉన్నాం. ఫాస్ట్ ఫుడ్ కల్చర్లో ఉన్నంత మాత్రాన దేవుడు అలా పనిచేయడు. దేవుడు తన గడియారం ప్రకారం పనిచేస్తాడు మన జీవితంలో. దేవుని సమయము ఎప్పుడు తప్పు టైం ఎప్పుడు చూపించదో, దేవుని సమయం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా దేవుని గడియారం ఆలస్యంగా పనిచేయదు, ముందు పనిచేయదు. దేవుని సమయం 100% కరెక్ట్గా పనిచేస్తుంది. అర్థమవుతుందా? అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, నీకు కుమారుని ఇస్తానని. వయసు పైబడిపోతుంది, కుమారుడు కలగలేదు. వయసు పైబడిపోతుంది, కుమారుడు కలగలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. శారా వయసు పెరిగిపోతుంది. ఈలోపు శారా అబ్రహాముకి ఒక సలహా ఇచ్చింది, అయ్యా వయసు పెరుగుతుంది, ఏం చేద్దాం? దేవుడు కుమారుణ్ణి ఇస్తానన్నాడు, ఏం చేద్దాం? ఓ పని చేద్దాం, మన ఇంట్లో దాసి ఉందిగా, ఆ కాలంలో అది సాంప్రదాయం. భార్యతో పాటు దాసీలను కూడా భార్యలుగానే ట్రీట్ చేస్తారు, కానీ భార్య స్థానం భార్యదే. దాసీలతో భర్తల సంబంధం పెట్టుకుంటారు. ఆ సమయంలో అది సరిపోయింది, అజ్ఞాన కాలం అది. ఒకవేళ దేవుడు ఈ రీతిగా మనకు కుమారుని ఇస్తాడేమో, ఎందుకు కాదంటావు అని అబ్రహాముకి ఆమె సలహా ఇచ్చినప్పుడు అబ్రహాముకు కూడా ఆ సలహా బాగా అనిపించింది. హాగరుతో వెళ్తే కుమారుడు పుడితే ఒకవేళ దేవుడిచ్చే కుమారుడేమో, ఇట్లా పుడతాడేమో అని ఏ తెలివి ప్రయోగించారు? దేవుడు తెలివా, మానవ తెలివా? చాలాసార్లు మనం కూడా మన తెలివిని చూపిస్తాలని ప్రయత్నం చేస్తాం. దేవుడు చేసే పనిలో మానవ ప్రయత్నం ఎన్నడూ ఉండవద్దు. దేవుడు పని చేసే సమయంలో మానవుడు ఎన్నడూ ఏలు పెట్టద్దు. దేవుడు పని చేయనివ్వాలి. దేవుడు వార్నింగ్ ఇచ్చాడు, అబ్రహాం నీ గర్భమున పుట్టినవాడే నీకు వారసుడు, దాసి కొడుకు నీకు వారసుడు కాదని చెప్పాడు. తిన్నగున్నాడా? లేదు. అడుగు ముందుకేశాడు. భార్య పచ్చ జెండా ఊపింది, అడుగు ముందుకేశాడు. అంతే, ఇమ్మీడియట్లుగా ఆమె గర్భవతి అయిపోయింది. ఎవరండి ఆమె? హాగరు. ఇప్పుడు చెప్పండి, ఎవరి ప్రయత్నం అక్కడ? దేవుడి ప్రయత్నం, మానవ ప్రయత్నమా? దేవుడు ఏమన్నాడు? నేను కొడుకుని ఇస్తానన్నాడా? ఎవరి కొరకు ఎదురు చూడాలి? దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుడు చేసే పనిని మానవుడు తమ చేతుల్లో తీసుకున్నాడు. ఈరోజు అబ్రహాము ఆ పని చేయకపోతే, శారా ఆ సలహా ఇవ్వకపోతే ఈరోజు పాకిస్తాన్ లేదాడ, అరబ్బులు లేరు, ప్రపంచంలో ఎక్కడ బాంబులు మోతాయినా కారణం ఎవరు? బ్యాచ్ ఉగ్రవాదులు. ఎవరు వాళ్ళు? ఇస్మాయిలీలు. దేవుడు వాగ్దానం కాకుండా ముందు పుట్టేశాడే, మనిషి యొక్క ఆలోచన ప్రకారం పుట్టాడే, వాడే ఇస్మాయిలీడు, వాడే ఈ ప్రపంచానికి పేడ. ఆలోచించండి, ఏమైంది? ఆమెకు వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎవరికండి? హాగర్కి. ఇప్పుడు ఒక మాట,
సరే శారా చెప్పింది అనుకుందాం. ఎవరికి? అబ్రహాముకి. అయ్యా మరి మన సాంప్రదాయం కదా, ఆమెతో వెళ్ళొచ్చుగా. బిడ్డ పుడతాడంటే అబ్రహాం ఏమనాలి చెప్పండి? ఆయన ఏం చెప్పాలి? మాట్లాడండి. ఏం చెప్పొచ్చు ఆయన? శారాకి బుద్ధి చెప్పాలి. ఏమని? అలా చేయకూడదు కదా, దేవుడు కుమారుని ఇస్తానన్నాడు, నీ గర్భమున పుడతాడన్నాడు, దేవుని కొరకు ఎదురు చూద్దాం అనాలా లేదా? అన్నాడా? ఎందుకనలా? ఎందుకనలేదు? అంటే ఆయనకు కూడా ఇష్టంగా ఉందంటారా? శారా మాట విన్నాడు. శారా మాట విన్నాడు. వినాలి, కానీ జీవితాన్ని నాశనం చేసే మాటలు వినకూడదు. దేవునికి అవమానం కలిగించే మాటలు వినకూడదు. దేవుని చిత్తాన్ని మన జీవితంలో అడ్డగించే మాటలు వినకూడదు. శారా మాట విని కాని పని చేసి ఆమెకి ప్రెగ్నెన్సీ వచ్చింది. అయితే విషయం ఏంటో తెలుసా? ప్రెగ్నెన్సీ రాగానే, ఆమె గర్భవతి అవ్వగానే జరిగిన సంగతి ఏంటంటే, తన యజమానురాలు, ఎవరు యజమానురాలు అంటే శారా అంట, ఆమె దృష్టికి నీచురాలు అయిందంట. ఏమైంది? నీచురాలు. అసలు ఒక్కసారి ఆలోచించండి. శారా యజమానురాలు కదా, యజమానురాలు దాసి దృష్టిలో ఎలా కనిపించింది? నీచురాలుగా. అంటే ఏమనుకుంటుంది? ఆమె గొడ్రాలు, నాకు బిడ్డ పుడుతున్నాడు, నేనే ఆమె కన్నా గొప్ప అని ఏం చేసిందంటే, ఈ యొక్క హాగరు తన యజమానురాలైన శారాను తృణీకరించడం మొదలుపెట్టింది, అవమానించడం మొదలుపెట్టింది, తోలనట్టడం మొదలుపెట్టింది, దూషించడం మొదలుపెట్టింది, అవమానపరచడం మొదలుపెట్టింది. చేయొచ్చు అలాగా? దాసి దాసిలాగానే ఉండాలి. దాసి అంటే అర్థం ఏంటి? యజమానురాలకి ఎలా ఉండాలి? లోబడి ఉండాలి. అందరూ చెప్పండి, దాసి ఎలా ఉండాలి? యజమానురాలకి లోబడి ఉండాలి. కీర్తనకారుడు ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ అంటున్నాడు, దాసురాలు తన యజమానురాలకు లోబడి ఉండాలి, దాసుడు తన యజమానునికి లోబడి ఉండాలి. చక్కగా బైబిల్ గ్రంథం రాయబడింది, దాసి కన్నులు యజమానురాలు తట్టు చూస్తున్నట్టుగా, దాసుని కన్నులు యజమానుడు తట్టు చూస్తున్నట్టుగా, ఇది మొదలుకొని మా కన్నులు దేవుడైన యెహోవా తట్టు. అంటే అర్థం ఏంటి? ఎప్పుడు కూడా దాసి యజమానురాలు యొక్క దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండాలి. ఇప్పుడు ఏం చేసిందేమో? శారాను అవమానపరిచింది, శారాను తోలనాడింది. అందుకే శారా ఏం చేసిందంటే, శారా కూడా తక్కువేం కాదు. ఎందుకు శారా చూసారా, ఉన్నమన్న చోట ఉండలేదు. శారా భర్తకు అనవసరమైన సలహా ఇచ్చింది. ఇప్పుడు ఆమె గర్భవతి అయింది, తనని బాధ పెడుతున్నప్పుడు ఏం చేసింది? మళ్ళీ భర్త దగ్గరకు వచ్చింది. ఎవరు? శారా వచ్చి ఈ సమస్యను ఎవరికి చెప్తుంది? ఇప్పుడు భర్త దగ్గరికి చెప్తే ఇంకొక అడుగు ముందుకేసి అంది. ఏమని? నా ఉసురు నీకు ఏందది? ఉసురు డైలాగ్ ఇక్కడది. ఏమా నా ఉసురు నీకు తగల అంటే అర్థమైంది? మీరు ఎప్పుడైనా తిట్టారా ఎవరినైనా అలాగా? నా ఉసురు నీకు తగల. ఇప్పుడు ఇంతకీ ఎవరు ఉసురు ఎవరికి తగలాడా? ఇప్పుడు అసలు అనాల్సింది అబ్రహాం అనాలి. ఏమని? ఇప్పుడు ఆమె తెల్లమంది నువ్వే, ఆమెని నాకు ఇచ్చింది నువ్వే, బిడ్డ కావాలందు నువ్వే, ఆమె గర్భవతి కావాలందు కోరుకుంది నువ్వే, అంతా నువ్వు చేసి ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నువ్వేమంటున్నావు? నన్ను నేనేం చేయను? ఆమె నిన్ను బాధ పెడితే నేనేం చేయమంటావు? పాప ఆయన ఏం చేస్తాడు? వచ్చి నా ఉసురు నీకు తగలా అంటే ఆయనకు మత్తిపోయి ఉండాలి. ఏమైందిరా? ఏమొచ్చి శారాయి అంటే అర్థమైంది? శారాయి అంటే గయ్యాళి. ఏంటి అర్థం? మాట్లాడండి. ఎవరు? అర్థం ఏంటి? దేవుడు లేని మన జీవితాలలో మనం ఫైటింగ్ చేస్తాం. అమ్మా చాలాసార్లు ఆడవాళ్ళ జీవితాలలో, స్త్రీల జీవితాలలో ఎప్పుడు శారాయి పెత్తనం చేస్తూ ఉంటుంది. నీటి బిందెలు పెట్టుకొని బోరింగ్ పంపుల దగ్గర, నీటి కొళాయిల దగ్గర ఎందుకు ఆ కొట్లాట? శారాయి ఫైటింగ్. తోడు కోడల మధ్య శారాయి, అత్త కోడల మధ్య శారాయి, ఆమెలో ఒక శారా, ఈమెలో ఒక శారా. శారాయి అంటే అర్థమైంది? గయ్యాళి. అక్కడి నుంచి మొదలైన టీవీ సీరియల్లో కూడా అందరు శారాయిలే. అత్తలో ఒక శారాయి, కోడల్లో ఒక శారాయి. ఇప్పుడు టీవీ సీరియల్ ఎందుకు సూపర్ హిట్ అవుతున్నాయి? టీవీ సీరియల్ ఎందుకు సూపర్ హిట్, డూపర్ హిట్ ఎందుకు హిట్ అవుతున్నాయి అంటే, ఏ సీరియల్ అత్తా కోడళ్ళు శుభ్రంగా ఉండరు, ఆనందంగా ఉండరు. ఏమవుద్ది? ఇద్దరు
కొట్టుకుంటూ ఉంటారు, ఎంత కొట్టుకుంటే అంత కలెక్షన్స్, ఎంత కొట్టుకుంటే అంత టీఆర్పీ రేటింగు, ఎంత కొట్టుకుంటే మనం అసలు సస్పెన్స్ థ్రిల్లర్. అత్త ప్లాన్ వేసిద్ది కోడల్ని ఏం చేద్దామని, సస్పెన్స్. తరువాయి భాగం రేపు. మీకు ఎట్టుంటుంది? చచ్చారా రేపు దాకా ఎట్ట ఆగుతాం? ఎప్పుడైనా వాక్యం విన్నారు అట్లా మీరు? అంటే ఈరోజు ఏమర్థమవుతుందో తెలుసా? మనలో ఎక్కడో ఒక మూల షారాయి ఉంది, గయాళతనం ఉంది మనలో. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, అబ్రహాము జోక్యం చేసుకోలేదు. ఏమేం చేసింది తెలుసా? వెంటనే షారాయి, గయాళం కదా, హాగర్ని శ్రమ పెట్టిందంటే ఏం చేసి ఉంటుందో మరి మనకైతే రాయబడలా. కొట్టిందో, జుట్టు పీకిందో, కింద పడేసిందో, నెట్టేసిందో, ఆమె సామాను బయట తీసేసింది, ఏం జరిగిందో తెలియదు. మొత్తానికి ఆమె బాబో ఈమె దగ్గరుంటే నన్ను ఖచ్చితంగా చంపేటట్టుందని పారిపోయింది. ఇది స్టోరీ. ఏం చేసింది? పారిపోయింది. ఎవరి దగ్గర నుంచి? షారాయి దగ్గర నుండి హాగరు పారిపోయింది. ఎక్కడ పారిపోయిందంటే అరణ్యానికి పారిపోయింది. ఇప్పుడు నేను చదివిన వాక్యం అది. అరణ్యానికి పారిపోయింది. ఇప్పుడు షారాయి వెళ్ళగొట్టగా, షారాయి ఆమెను శ్రమ పెట్టగా, హాగరు అరణ్యంలోనికి వెళ్ళిపోయింది. అరణ్యంలో ఎవరు ఉండరో, అరణ్యంలో మాట్లాడేవాళ్ళు ఉండరు, అరణ్యంలో సహవాసం చేసేవాళ్ళు ఉండరు, అరణ్యంలో తోడుండేవాళ్ళు ఉండరు, అరణ్యంలో సహవాసం కాదు ఏమి పెట్టేవాళ్ళు ఉండరు. అరణ్య జీవితం. ఈమె చూసారా, అరణ్య జీవితంలో ఆమె ఏమనిపిస్తుందంటే ఒంటరితనాన్ని అనిపిస్తుంది, వేదన అనిపిస్తుంది, దుఃఖం అనిపిస్తుంది. ఆలోచించండి, ఆమె ఒంటరి జీవితం ఎంత కష్టంగా ఉందంటే ఆదరించి మాట్లాడేవాళ్ళు లేరు. అంత మాత్రమే కాదు, ఇప్పుడు ఆమె ప్రయాణం ఎలా ఉందంటే గమ్యము లేని ప్రయాణం. ఎక్కడికి వెళుతుందో ఆమెకే తెలియదు. బహుశా ఈమె పరిస్థితుల నుండి పారిపోయినట్లుగా మన జీవితంలో చాలాసార్లు మనము చేసుకున్నవి మన నెత్తి మీదకే వస్తాయి. జాగ్రత్త. మనము చేసిన పాపం మన వెంట పడుతున్నప్పుడు ఏం చేస్తామో తెలుసా? పారిపోవడానికి ఇష్టపడతాం, ఎక్కడికో వెళ్ళాలని ఇష్టపడతాం. కానీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎక్కడ తలదాచుకోవాలో తెలియదు, ఎక్కడ దాక్కోవాలో తెలియదు. అందుకే అటువంటి పరిస్థితుల్లో ఈ హాగరు ఉన్నప్పుడు, చూరు మార్గంలో అరణ్యంలో తిరుగుతున్నప్పుడు, ఆమెతో మాట్లాడేవాడు ఎవరు లేనప్పుడు ఆమెను దేవుడు పలకరించి మాట్లాడుతున్నాడు. ఒక ఆసక్తికరమైన విషయం చెప్పమంటారా? నీతో ఎవరు మాట్లాడటానికి లేనప్పుడు దేవుడు మాట్లాడతాడు. నిన్ను ఆదరించేవారు ఎవరు లేనప్పుడు దేవుడు ఆదరించి మాట్లాడతారు. నీకు తోడెవరు నీకు లేనప్పుడు దేవుడు తోడుగా ఉండి మాట్లాడతాడు, నిన్ను పలకరిస్తాడు. అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? అరణ్యంలో ఆమె ఒంటరిగా అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఎటెలలో తెలియదు. దేవుడు ఆమెను అంటున్నాడు, హాగరు. దేవుడు ఏమని పిలుస్తున్నాడు చూడండి ఆమెని. ఏమంటున్నాడు ఆమెని? దేవుడు చూడండి ఆమెను పిలిచిన పిలుపు ఈరోజు అదే పిలుపుతో నిన్ను నన్ను కూడా దేవుడు పిలవాలని ఇష్టపడుతున్నాడు. 8వ వచనం, ఆమెను కనుగొని. ఎవరు కనుగొన్నారు ఆమెని? దేవుడే కనుగొన్నాడు. అర్థమైందా? అందరూ చెప్పండి, ఎవరు కనుగొన్నారు ఆమెని? దేవుడే కనుగొన్నాడు. దేవుడు ఎలా కనుగొన్నాడంటే ఒక మాట, దేవుని కనులకు మరుగైంది ఏది కూడా లేదు. ఈరోజు ఏ స్థితిలో మీరు ఇక్కడ ఉన్నారో, ఏ ఒంటరితనంతో మీరు ఇక్కడ ఉన్నారో, ఏ పరిస్థితులు మిమ్మల్ని తరుముతున్నప్పుడు ఈ స్థలానికి వచ్చారో, దేవునికి సమస్తం తెలుసు. ఆయన కనులకు మరుగైంది ఏది కూడా లేదు. ఈ ఉదయకాలం ప్రభు నిన్ను అర్థం చేసుకుంటాడు. అంత మాత్రమే కాదు, ప్రభు నీ ఎడల శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆలోచించండి, అరణ్యంలో ఎవరున్నారు ఆమెతో మాట్లాడటానికి? ఆలోచించండి, అరణ్యంలో ఆమెను పలకరించడానికి ఎవరున్నారు? అరణ్యంలో ఆమెను ఓదార్చడానికి ఎవరున్నారు? అరణ్యంలో ఆమె యోగక్షేమాలు విచారించడానికి ఎవరున్నారు? ఎవరు లేరు. అందుకే ఎవరు లేరు కాబట్టి మన పక్షంగా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మానవ జీవితంలో చాలాసార్లు మనము రకరకాల తప్పులు చేసి, రకరకాల దోషాలతో, అపరాధములతో మన పాపములు మనల్ని తరుముతున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. యాకోబు జీవితంలో అదే జరిగింది. యాకోబు వాళ్ళ నాన్న మోసం చేసి, అన్నను మోసం చేసి, అన్నొచ్చి చంపుతాడన్న భయంతో పారిపోయి వెళ్తున్నప్పుడు యాకోబును కూడా దేవుడు పలకరించి మాట్లాడుతున్నాడు. యాకోబును దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు అంటున్నాడు, భయపడొద్దు, నేనున్నాను అని. నిజమే, మనతో దేవుడు ఉన్నాడు, అందుకే మనం భయపడకూడదు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, పరిస్థితులను బట్టి ఒకవేళ ఎవరైనా మీరు తరం పడుతుంటే, ఒక్కొక్కసారి మనం చేసుకున్నవి విఫలమై మన మీదకి వస్తే
చాలామంది లోకం మనల్ని తృణీకరించింది. వాళ్ళకి బాగా జరిగింది, వాళ్ళు చేసుకున్నది వాళ్ళ మీదకి నెత్తి మీదకి వచ్చింది అని మనల్ని అన్నప్పుడు మనం ఎంతగానో బాధపడతాం. అయితే చూసారా, హాగర్ని దేవుడు దూషించలేదు, హాగర్ను దేవుడు తృణీకరించలేదు. హాగర్ని నువ్వు చేసింది నీ నెత్తి మీదకి వచ్చిందని దేవుడు అనలేదు. హాగర్తో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? చూడండి ఏమని పలకరిస్తున్నాడు దేవుడు ఆమెను. ఎంత శారాయి దాసివైన హాగరు ఏమంటున్నాడు? అందరు చెప్పండి, చదవండి అన్నమాట. శారాయి దాసివైన అంటే హాగర్ ఎవరికి దాసి? ఏమర్థం అవుతుంది ఈ మాటలో? నువ్వెవరో తెలుసా? హాగరు నువ్వెవరు అంటే శారాయి దాసివి, నువ్వు శారాకు లోబడి ఉండాలి. ఈరోజు నువ్వు ఉన్న పరిస్థితి కారణం ఏంటో తెలుసా? నీవు నీ యజమానురాలికి లోబడి ఉండకుండా నీ నెత్తి మీదకు నువ్వు తెచ్చుకున్నావు. నీ లైఫ్ని నేను కడతా, నీ జీవితాన్ని కడతా. అయితే బాధ్యతను గుర్తెరుగు. ఈరోజు చాలామంది బాధ్యతను మరచి వేరే దారిలోకి వెళ్తే కష్టకాలాలే. ఈరోజు నీ బాధ్యత ఏంటి? ఇప్పుడు ఈమె బాధ్యత ఏంటి? శారాయి దాసివైన హాగరు. దాసి అంటే యజమానురాలకి ఎలా ఉండాలి? లోబడి ఉండాలి. ఈమె లోబడలా. అర్థమైందా? ఇప్పుడు ఈమెను జ్ఞాపకం చేస్తున్నాడు. ఆమె స్థానం ఏమిటో దేవుడు ఆమెకు గుర్తు చేస్తున్నాడు. నువ్వెవరో తెలుసా? నీవు ఒక యజమానురాలికి నువ్వు దాసురాలువే. దాసురాలుగా ఉండు. దాసురాలు విధేయత చూపించు, లోబడి ఉండు, నీ యజమానురాలు చేతుల్లో ఉండు. నీ కన్నులు ఎప్పుడు నీ యజమానురాలు తట్టే ఉండాలి. నీ యజమానురాలు ఆజ్ఞకు లోబడి ఉండు. అంతేకాని యజమానురాలు మీద పెత్తనం చేయడానికి ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు ఏం చేసింది హాగరు? యజమానురాల మీద ఏం చేసింది? మాట్లాడండి. ఏం చేసింది? పెత్తనము చేయడానికి ప్రయత్నం చేసింది. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నా, దేవుడు కొన్నిసార్లు మనల్ని కొన్ని ప్రత్యేకమైన స్థలాల్లో ఉంచుతాడు. బాధ్యత తెలుసుకున్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. బాధ్యత మర్చిపోయినప్పుడు మన జీవితాల్లో కష్టకాలాలు ఎదురవుతాయి. అర్థమవుతుందా? మొట్టమొదట ఆమె స్థానాన్ని ఆమెకు గుర్తు చేస్తున్నాడు. నీవు దాసివి, శారాయి దాసివైన హాగరు. ఇప్పుడు హాగర్ అని పిలవలేదు దేవుడు, దానికి ముందు ఏం కలిపాడు? శారాయి. ఇప్పుడు చెప్పండి, హాగర్కి గుర్తింపు ఎవరి వల్ల వచ్చింది? కాబట్టి శారాకి లోబడి ఉండాలి. రెండోది, దేవుడు ఏమడుగుతున్నాడు? దేవుని దూత ఏమడుగుతుంది చూడండి. ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడికి వెళుచున్నావు? ఇది ప్రశ్న. ఏంటి? ఎక్కడి నుండి వచ్చావు, వచ్చితివి, ఎక్కడికి వెళుచున్నావు అని అడిగినందుకు అది చూడండి, నా యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోతున్నాను. ఎక్కడి నుంచి? నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోతున్నాను. ఎక్కడి నుంచి పారిపోతుందంట? ఆమె చెప్తుంది. ఎవరంట? శారా ఎవరు? ఆమెకి యజమానురాలు. యజమానురాలు యొద్ద నుండి పారిపోవాలా, లోబడి ఉండాలా? లోబడి ఉండాలి అంటుంది. పారిపోతున్నాను, నేను పారిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? తెలియదు ఎక్కడికి వెళ్తున్నాను. బయలుదేరిన స్థలం తెలుసు, ఎక్కడి నుంచి వస్తున్నా ఆమెకు తెలుసు, కానీ ఎక్కడికి వెళ్ళాలి ఆమెకి తెలియదు. ఈరోజు మన జీవితాల్లో కూడా ఈ పరిస్థితి మనకు ఎదురైనప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఒక కష్టం మనల్ని చుట్టుముట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరి సహాయం కోరాలి? మన బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఎవరిని వేడుకోవాలి? ఎక్కడ తలదాచుకోవాలి? లోకం ఎక్కడ మనకు తావులేదు. అందుకే దేవుడు ఆమెను అరణ్యంలో పలకరించి, అందుకే నేను ఈ వర్తమానంతో అంటున్నాను, హోప్ ఇన్ డిజర్ట్. అరణ్యం లాంటి జీవితంలో దేవుడే మన నిరీక్షణ. దేవుడు మాట్లాడుతూ ఆమెను అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి. దేవుడు ఆమెకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. దేవుడు ఆమె జీవితాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే చూడండి, పారిపోతున్నాను నేను. అప్పుడు 9వ వచనం, యెహోవా దూత నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి. ఎక్కడికి వెళ్ళు? తిరిగి వెళ్ళు. ఎక్కడికి? యజమానురాలు యొద్దకు. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఉండాల్సింది అరణ్యం కాదు. నీ స్థానాన్ని తప్పి వదిలి వచ్చావు. నీ స్థానాన్ని వదిలి వచ్చావు. నువ్వు ఉండాల్సింది యజమానురాలు దగ్గర. ఆమె చేతి కింద ఎలా ఉండు? తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద ఎలా ఉండు? అణిగి ఉండు. దేవుడు ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఎలా ఉండాలి? యజమానురాలి చేతి కింద ఆమె ఎలా ఉండాలి? అణిగి, లోబడి, తగ్గించుకొని ఆమె చేతి నీడలో ఉండాలి. అంటే ఈమె ఎలా ఉంది? యజమానురాలు చేతి కింద అణిగి ఉండమన్నాడు కదా దేవుడు. అంటే ఈమె ఎలా లేదు? లోబడి లేదు. కాబట్టి ఇప్పుడు అర్థమైందా?
ఆమె పారిపోవడానికి కారణం ఏంటంటే యజమానురాలికి ఆమె లోబడి లేదు. దేవుడు చెప్తున్నాడు ఆమెకి, వెళ్ళు, తిరిగి వెళ్ళు, నీ యజమానురాల దగ్గర తిరిగి వెళ్ళు, ఆమె చేతి కింద లోబడి ఉండు. ఒక్కదానికి సమాధానం చెప్పావు, నీ యజమానురాల దగ్గర నుండి వస్తున్నానని చెప్పావు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కదా, దానికి జవాబు నేను చెప్తున్నాను. తిరిగి వెళ్ళు అక్కడికి. అద్భుతం ఏం జరిగిందో చూడండి అక్కడ. మరి యెహోవా దూత, నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలినంతగా విస్తారమవునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీ కుమారుని కని అతనికి ఇస్మాయిలని పేరు పెట్టుదువు. అతడు అడవగాడిద వంటివాడు, మనుషుడు, అతని చేయి అందరి చేయదులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులను ఎదురు నివసించునని దానితో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. అనగా నన్ను చూచిన వానే నేను ఇక్కడ చూచితిని కదా అనుకొని. ఏంటంటే దేవుడికి ఒక పేరు పెట్టేస్తున్నామా. ఏంటంటే ఆయన ఎవరు? చూచుచున్న దేవుడు. అందరూ చెప్పండి, ఎవరైనా? చూచుచున్న దేవుడు. ఆయన చూచుచున్న దేవుడు. యు ఆర్ ద గాడ్ హూ సీస్. ఆయన చూచుచున్న దేవుడు. ఆమంటుంది చూచుచున్నావు, ఆయన చూచుచున్న దేవుడు. ఆఖరికి ఒక గొప్ప ఘనత వచ్చింది. ఏంటో తెలుసా? దేవుడికి పేరు పెట్టింది ఏమో. ఆయన ఎవరంట? చూచుచున్న ఎల్రోయ్. ఆయన చూచుచున్న దేవుడు. ఆయన ఇప్పుడు ఎంత ధైర్యంగా ఉంది ఈ మాట మనకి. ఈరోజు మనం చూస్తున్నాడు ఆయన. మన దుఃఖం, మన బాధ, మన కష్టం, మన ఒంటరితనం, మన లేని స్థితి, మన కృంగిన స్థితి, మన కన్నీరు, మన విడవబడిన స్థితి, మనం తృణీకరించబడిన స్థితి, మనం ఓడిపోయిన స్థితి ఆయన చూస్తున్నాడు. ఆయన కంటికి కనిపించని స్పష్టం ఏది కూడా లేదు. అన్నీ కనిపిస్తాయి ఆయనకి. హాగర్ కనిపించింది, ఆగర్ ఒంటరితనం కనిపించింది. అవును, వి సర్వ్ ఎ గాడ్ హూ సీస్. మనను చూచుచున్న దేవుని మనం సేవిస్తున్నాం. మనం సేవిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? యెహోవా కన్నులు ప్రతి స్థలం మీదుండును, మంచివారిని చెడ్డవారిని అవి చూస్తున్నాయి. ఎంత మంచి మాట. ప్రతి స్థలం మీదుండును. నువ్వు ఇంట్లో పండుకున్న ప్రభు కన్నులు నీ మీద ఉన్నాయి. ఆఫీస్కి వెళ్ళిన ప్రభు కన్నులు నీ మీద ఉన్నాయి. నువ్వు బస్సులో ఉన్న ప్రభు కన్నులు నీ మీద ఉన్నాయి. ఈవెన్ న్యూ ట్రైన్లో ఉన్న ప్రభు కన్నులు నీ మీద ఉన్నాయి. ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చిన నీ మీద ప్రభు కన్నులు ఉన్నాయి. ఒక మాట, నీ తల్లి గర్భములో నువ్వు ఉన్నప్పుడే ప్రభు కన్నులు నీ మీద ఉన్నాయి. కీర్తనకారుడు ఇదే అంటాడు, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను. ఎక్సలెంట్. దేవుడు చూచే దేవుడు ఆయన. చాలాసార్లు మనం ఇలా అనుకుంటాం కదా, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, నన్ను ఎవరు ఆదరించట్లేదు, నన్ను ఎవరు లెక్క చేయటం లేదు అని చాలాసార్లు ఇలా అనుకుంటావు కదా. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, లోకం మొత్తం ఒకటైనా మీరొక్కళ్ళే ఉన్న ప్రభు నిన్ను చూస్తాడు. ఆయన నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ పరిపాలనలో మొన్న శుక్రవారం 26 సంవత్సరాలు MBA చదివాడు. చాలా ఎత్తుంటాడు. ఆ పక్కన నేను నడుం దాకా వచ్చా. చాలా ఎత్తుంటాడు. ఈ మధ్య కాలంలో ఎందుకో తెలియదు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఆ పిల్లోడు. వచ్చి నా దగ్గరికి వచ్చాడు. నాకు అంతకుముందు పరిచయం లేదు. నా దగ్గరికి రావడం మొదలుపెట్టాడు. హిందువులు నా దగ్గరికి రావడం మొదలుపెట్టాడు. వచ్చి అన్న నాకు నువ్వు సహాయం చేయాలన్నాడు. ఏ సహాయం కావాలంటే, నేను చచ్చిపోవాలనిపిస్తుందన్నా నాకు అన్నాడు. కూర్చోబెట్టి మాట్లాడాను. ఎందుకు చచ్చిపోవాలనిపిస్తుంది నీకు? ఏంటి కారణం? చాలా కారణాలు చెప్పాడు. ఒకటి కాదు, ఏడుస్తున్నాడు. నేనన్నా తాడి చెట్టు అంత ఉన్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం కారణం ఉంది? కారణం లేదు, ఏడుస్తున్నాడు. కోట్లు వస్తుంది, అందరున్నారు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. వాళ్ళ నాన్న ఈ రోడ్లని కాంట్రాక్ట్ చేస్తాడు. ఆయన కూర్చోబెట్టి మాట్లాడాను. రేపు రా అన్నాను. వచ్చాడు. ఎల్లుంటురా అన్నాను. వరుసకు వచ్చాడు. ఆ చర్చి గ్రౌండ్లో అప్పుడు స్థలాలు కూడా జరుగుతుంటే వచ్చి పని కూడా చేశాడు. మళ్ళీ 3 హైదరాబాద్ వెళ్తున్నానన్నా అన్నాడు. వెళ్ళాడు. మళ్ళీ వచ్చి అన్నా చచ్చిపోవాలనిపిస్తున్నానా నాకు అన్నాడు. ఓ డాక్టర్ ఉన్నాడు, సైకియాట్రీ, మా ఫ్రెండ్ సీనియర్, ఆయన ఫోన్ చేశాను. ఇమ్మీడియట్గా దగ్గర పంపించా అన్నాడు. పంపించాను. వెళ్ళు, రేపే ఉదయం వెళ్ళాలి. వెళ్ళాడు. వెళ్ళి అక్కడ కౌన్సిలింగ్ చేస్తే 2 days డాక్టర్ దగ్గర ఉన్నాడు. చెప్పాను, స్పెషల్ కేసుగా ట్రీట్ చేయి పిల్లోడిని,
మనకు కావాల్సినాడు వీడు బాగా. 2 రోజులు ఆయన ఇంట్లో పెట్టుకొని ట్రీట్ చేశాడు. వచ్చి అన్నాడు, అన్నా నన్ను భలే చూశాడు అన్న డాక్టర్. ఇప్పుడు నేను ఆ మెడిసిన్స్ వేసుకున్న తర్వాత నేను బాగున్నాను అన్నాడు. మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాడు. మెడిసిన్స్ ఆపొద్దు, ఆ డాక్టర్ రెగ్యులర్గా ఫోన్ చేయన్నాను. మేబీ నేను లాస్ట్ మాట్లాడి మళ్ళీ నాకు కనిపించలేదు. 3 నెలల తర్వాత నేను మొన్న యూత్ మీటింగ్ అయిన తర్వాత ఈడకి పిల్లలు వచ్చి చెప్పారు, అన్న హ్యాంగ్ చేసుకున్నాడు, చచ్చిపోయాడని. ఉరేసుకున్నాడు అన్న ఇంట్లో, చనిపోయాడు ఆ పిల్లోడు. ఒకసారి ఆలోచించండి. వాడికి ఎన్నో ప్రశ్నలు వాడి మధ్యలో ఉన్నాయి. వాటన్నిటికీ జవాబు చెప్పగలిగాను. ఎందుకో తెలియదు, ఆ పిల్లోడు చనిపోయాడు. చేయాల్సిన సహాయం అంతా చేశాం, కౌన్సిలింగ్ అంతా ఇచ్చాం, దాని ద్వారా జీవితాన్ని కట్టుకోలేకపోయాడు. 26 సంవత్సరాలకి ఉన్నతమైన భవిష్యత్తు కలిగిన యవనస్తుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. నిజంగా ఆ వార్త విన్నప్పుడు భలే దుఃఖం కలిగింది, నాకు వేదన కలిగింది. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, మన పరిస్థితులు మనల్ని చావుకు తీసుకొని వెళ్తాయి, మన పరిస్థితులు మనల్ని మరణానికి తీసుకొని వెళ్తాయి. అందుకే ఎవరు లేని చోట ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. హాగరు, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి? నీ ప్రయాణం ఎక్కడికి? నువ్వు రావాల్సింది ఇటు కాదు, నువ్వు వెళ్ళాల్సింది వేరు. దేవుడు చూడండి తను ఎలా డైరెక్ట్ చేస్తున్నాడు దేవుడు. అందుకే ఏమంటుంది, నన్ను చూశాడు ఆయన. ఎవరు చూడలేదు నన్ను. అబ్రహాము చూడలేదు, శారా చూడలేదు, ఆ ఇంట్లో 318 మంది పనోళ్ళు ఉన్నారు, ఎవరు చూడలేదు. కానీ ఎవరు చూశారు? దేవుడు చూశాడు. అందుకే నన్ను చూశాడు కాబట్టి ఆ దేవుడికి ఒక పేరు పెట్టుకుంది. ఏంటంటే ఆ దేవుడి పేరు ఏంటి? అందరూ చెప్పండి, పెద్దగా చెప్పండి. ఆయన ఎవరు? చూచుచున్న దేవుడు ఆయన. ఈరోజు మనం సేవిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? వి సర్వ్ ఎ గాడ్ హూ సీస్. ఆయన చూచే దేవుడు. ఆయన చూడని దేవుడు కాదు. ఆయన కళ్ళు మూసుకున్న దేవుడు కాదు. ఆయన ఇశ్రాయేల్ని కాపాడువాడు. కొనకుడు. ఏంటంట కొనకుడు? అద్భుతమైన విషయం తెలుసా? మీరు ఆరాధనకు వచ్చేటప్పుడు గంట ఎవరైనా తెచ్చారా లేపుదామని? దేవుణ్ణి తెచ్చారా? ఎందుకో తెలుసా? మనం గంట కొట్టి లేపాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా? ఆయన కొనకుడు, మిగతా దేవుళ్ళ గంట కొట్టి లేపాలి. ఎందుకంటే వాళ్ళు లేట్ నైట్ కొనుక్కొని ఉదయం లేవరు. మన దేవుణ్ణి గంట కొట్టి లేపాల్సిన పని లేదు. సచ్ ఎ గ్రేట్ గాడ్. అవును, వి సర్వ్ ఎ గాడ్ హూ సీస్. నేను జ్ఞాపకం చేస్తాను, చూచుచున్న దేవుడు. కేవలము ఆయన చూచి ఊరుకునే దేవుడు కాదు, మన పరిస్థితులను మార్చు దేవుడు. ఆయన చూచే దేవుడు మాత్రమే కాదు, ఆయన చూసి మనల్ని వదిలిపెట్టడు. ఏంటంట? మన పరిస్థితులను ఆయన మార్చే దేవుడు. వెరీ ఇంపార్టెంట్. చూచుచున్న దేవుడు ఎల్రోయ్. కేవలము చూచి ఊరుకునే దేవుడు కాదు, మన పరిస్థితులను ఆయన చేంజ్ ఆల్ అవర్ సర్కమ్స్టాన్సెస్. ద గాడ్ హూ సీస్. మనల్ని చూచే దేవుడు మనల్ని చూసి అలా వదిలిపెట్టాడు. ఏం చేస్తాడు తెలుసా? మన పరిస్థితులను ఆయన ఏం చేస్తాడు? మారుస్తాడు ఆయన. ఈరోజు నీ పరిస్థితి ఏదైతే ఉందో దేవుడు నీ పరిస్థితిని మారుస్తాడు. అందుకే నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను, ద ఇంపార్టెంట్. దేవుడు మన జీవితంలో ఆయన 10 things God wants to remember, to remind all the time. దేవుడు మన జీవితంలో 10 విషయాలు ఎప్పుడు నీకు గుర్తు చేయడానికి ఇష్టపడతాడు. ఆయన 10 విషయాలు నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు. ఎందుకో తెలుసా? ఏదో టైంలో మన జీవితంలో ఈ 10 విషయాలు మనకి జ్ఞాపకం వస్తాయి. నెంబర్ 1, ఐ విల్ గివ్ యూ రెస్ట్. నీకు నేను విశ్రాంతి ఇస్తాను అని చెప్తున్నాడు ఆయన. ఏమిస్తాడు ఆయన? విశ్రాంతి. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన నేను నీకేమిస్తాను? నిజంగా ఊరేసుకొని చనిపోయాడన్నా అని చెప్పినప్పుడు ఏం భారం వాడికి? భారం మోయలేకపోయాడా జీవితాన్ని? ప్రాణాన్ని తీసుకునేంత భారం ఏముంది? ఒకసారి ఆలోచించండి. ఎన్నెన్నో భారాలు మన మీద. అయితే నీ భారాన్ని తీసివేసి ఆయన నీకు విశ్రాంతి. ఐ విల్ స్ట్రెంగ్థెన్ యూ. నీకు బలం ఇస్తాను అంటున్నాడు ఆయన. ఎంత మంచి మాట. నీకు బలం ఇస్తాను. ఇక్కడ బలహీనులు ఎవరైనా ఉంటే, ఇక తట్టుకోలేను నేను, ఇక నా వల్ల కాదు అనే బలహీనత ఇక్కడున్న మిమ్మల్ని ఎవరైనా ఈ పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే దేవుడు అంటున్నాడు, నేను చూస్తున్నాను, నీకు బలం అవసరం, బలం ఇస్తున్నానని. ఐ విల్ ఆన్సర్ యూ. నీకు జవాబిస్తాను, నీతో మాట్లాడతాను నేను. దేవుడు చూడండి ఒక్కొక్కరితో ఒక్కొక్క రీతిగా మాట్లాడతాడు. ఆయన ఎవరో తెలుసా? ఆయన చూడటం మాత్రమే కాదు, ఐ బిలీవ్ ఇన్ యూ. దేవుడు అంటాడు, నేను నిన్ను నమ్మాను కాబట్టి ఇక్కడ తీసుకొచ్చాను, నిన్ను నమ్ముతున్నాను. దేవుడు మనందరిలో ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మన మీద ఆయన విశ్వాసం ఉంచి ఈ స్థలానికి తీసుకొచ్చాడు. ఎందుకు? దేవుడు ఉన్నాడు కదా.
ఎందుకు కలవరపడతావు? దేవుడు ఉన్నాడు కదా, ఎందుకు దుఃఖపడతావు? దేవుడు ఉన్నాడు కదా, ఎందుకు నిరాశపడతావు? ఆలోచించండి ఒకసారి. ఐ విల్ బ్లెస్ యూ, నేను దీవిస్తానన్నాడు. ఐ యామ్ ఫర్ యూ, నీ కొరకు నేనున్నాను అంటున్నాడు దేవుడు. నేను దీవిస్తాను, నీ కొరకు నేనున్నాను. ఐ విల్ నాట్ ఫెయిల్ యూ, నిన్నెప్పుడు విడిచిపెట్టను, నేను మర్చిపోను అంటున్నాడు. ఐ విల్ ప్రొవైడ్ ఫర్ యూ, నీ కోసం నేను సమస్తమును సమకూరుస్తాను అంటున్నాడు. ఐ విల్ బీ విత్ యూ, సదాకాలం నేను నీతో ఉన్నానన్నాడు. ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ఈ 10 మీరు ఎప్పుడు మర్చిపోకండి. దేవుడు నిత్యము మనకు గుర్తు చేస్తాడు. అవును, ఆయన చూచి ఊరుకునే దేవుడు మాత్రమే కాదు, గాడ్ నోస్, దేవుడు సమస్తము ఎరిగి ఉన్నాడు దేవుడు. మొట్టమొదట నేను జ్ఞాపకం చేస్తున్నాను, హాగరు యొక్క నిస్సహాయ స్థితిని చూచిన దేవుడు ఆయన. ఏం చూశాడు? హాగరు యొక్క నిస్సహాయ స్థితి. మన జీవితంలో ఒక్కొక్కసారి నిస్సహాయ స్థితులు వస్తాయి. ఏం చేయాలి? ఓపికే లేదు, ఇక జీవితం ఎడల ఆశ లేదు. ఏం చేయాలి? నిస్సహాయ స్థితులు వచ్చినప్పుడు హాగరు కూడా అదే అనుభవంలో ఉంది. పారిపోయింది, ఒంటరిగా ఉంది, అరణ్యం, ఒట్టి మనిషి కాదు, గర్భవతి. ఏం చేయాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరు రాణిస్తారు? పోనీ అరణ్యం అది. ఎక్కడుండాలి? ఎక్కడ తలదాచుకోవాలి? తన సమస్య ఎవరో చెప్పుకోవాలి. ఎవరో చెప్పుకుంటుందా? అవును, నిస్సహాయ స్థితిని దేవుడు చూచాడు. ఆలోచించండి. ఆమెను చూసి ఆమెతో మాట్లాడి ఆమెను పలకరించాడు. ఆమెను అర్థం చేసుకున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు ఒక్కసారి ఆలోచించండి. అంత మాత్రమే కాదు, నువ్వు తిరిగి వెళ్ళు, ఇటు నీకు దారి లేదు, నువ్వు ఉండాల్సిన స్థలం అక్కడ, నువ్వు లోబడి ఉండాలి. నీ ఉద్యోగం ఏంటో మర్చిపోయావు, నీ బాధ్యత ఏంటో మర్చిపోయావు. నువ్వు యజమానురాలికి దాసురాలు విను, ఆమెకు లోబడి ఉండు, ఆమె చెప్పిన మాట విను, ఆమె చేతికి అణిగి ఉండి అంటున్నాడు, ఆగు, నువ్వు గర్భవతివి, కుమారుని కంటావు, రాజులు వస్తారు నీలో. అంత మాత్రమే కాదు, అతన్ని దీవిస్తా. అతన్ని దీవించడం మాత్రమే కాదు, అందరి చెయ్యి అతని చెయ్యికి విరోధంగా ఉంటుంది. అరబ్బులు ఇళ్ళే ఏమా, గల్ఫ్ కంట్రీస్ ఉన్నారే, అంగీలు, అరబ్బులు, వాళ్ళే తెలుసా. వాళ్ళని దేవుడుగా ఇప్పుడు వాళ్ళు పొందుతున్న వాగ్దానం, వాళ్ళ దీవెన ఎవరి ద్వారా ఇవ్వబడింది? హాగరుకి ఇచ్చాడు దేవుడు వాగ్దానం. ఏమంటున్నాడు చూడండి, దేవుడు ఎంతగా దీవించాడో వాళ్ళని. ఈ మాటలు చాలా ఆసక్తిగా ఉంటాయి. చూడండి ఏమంటున్నాడు, నీవు కుమారుని కని, 11వ వచనం, 16-11, నీవు కుమారుని కని అతనికి ఇస్మాయిల్ అని పేరు పెట్టుదువు. ఏంటంట? ఇస్మాయిల్ అని పేరు పెట్టుదువు, అతడు అడవి గాడిద వంటి మనుషుడు. ఎట్టంట? అందరూ చెప్పండి, ఎలాగా? అడవి గాడిద తెలుసా మీకు? ఏ గాడిద తెలుసు? చీరాల గాడిదలు తెలుసు మీకు. అడవి గాడిద అంటే ఎవరి మాట విందో? అడవి గాడిదను కట్లు విప్పి స్వేచ్ఛగా పోనిచ్చిన వాడు ఎవడో అని యోబు భక్తుడు రాస్తున్నాడు. అడవి గాడిద ఎవరి మాట విందో కదా. పాకిస్తాన్ వాళ్ళు ఎవరి మాట వింటారా? వినరో. వాడు ఎవరి మాట వినరో, అందరి మీదకి వస్తారు, వచ్చేటప్పుడు బాంబు వేసిపోతారు. అవునా? అసలు వాళ్ళకి అన్నం ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ పక్కనే ఉండాలి బాంబు. పిల్లలకంటే అక్కడ పుస్తకాల కన్నా తుపాకులు నేర్పడం నేర్పిస్తున్నారంట. ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, భారతదేశానికి పాకిస్తాన్కి ఒకేసారి స్వతంత్రం వచ్చింది. మనమేమో అంగారక గ్రహం దాకా వెళ్ళాం, వాళ్ళేమో కాశ్మీర్ దాకా వచ్చారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఎంత అభివృద్ధి చెందాం. మీకు తెలుసో తెలియదో, పాకిస్తాన్లో ఉన్న పిల్లలకు చదువు లేదు, పాకిస్తాన్లో ఉన్న పిల్లలకు తిండి లేదు, పాకిస్తాన్లో 160 మందికి ఇళ్ళు లేవు, పాఠశాలలు ఎవరు లేరు, రోడ్డు మీద పండుకుంటున్నారు. ఇతర దేశాల నుంచి ఎవరైనా తిండి పెడితే బతుకుదాం అనుకుంటున్నారు. తెలుసా? వాళ్ళకి మారణ హోమం నేర్పారు. ఎందుకో తెలుసా? అడవి గాడిదల వాళ్ళు. మీకు ఒక విషయం తెలుసా? అడవి గాడిదలకి అడవి గాడిదలకు ప్రొటెక్షన్, చీఫ్ ప్రొటెక్షన్ మేనేజర్ ఎవరో? అబ్రహాం షారా. ఈ డైరెక్షన్ ఎవరిదండి? అడవి గాడిదను దిగుమతి చేసింది ఎవరు ఆలోచన ఇది? షారా. పోయి ఎవరు చెప్పింది అది? అసలు లేకపోతే ఈ బాంబులు గోలాడదు. మీరు ఆలోచించండి. అంత మాత్రమే కదా, కింద చూడండి ఏముందో. ఆ మాటలు దేవుడు వాళ్ళని ఎంతగా దీవిస్తానన్నాడో చూడండి. అడవి గాడిద వంటి స్వభావం అన్నాడు,
అతని చెయ్యి అందరి చేతులకు అతనికి విరోధముగా ఉండును. ఏంటంటే అతని చెయ్యి ఎలా ఉంటుంది? ప్రపంచం అంతా ఒకలాగుంటే వాళ్ళు ఒకలాగా ఉంటారు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, మనం ఈ చివరి నుంచి రాసుకుంటూ వెళ్తే ఇంకేం చెప్పాలి చెప్పండి? ఈ చివరి నుంచి మొదలు పెడితే మనం వెళ్ళే దారులు అటు రానే రారు. అయితే ఒక మాట తెలుసా? అతన్ని దీవిస్తాను అంటున్నాడు. అతన్ని దీవిస్తాను. ఎంతగా దీవిస్తాను అన్నాడంటే అందరికన్నా వారిని దీవిస్తానన్నాడు. అవును, అక్కడ దేవుడు వాళ్ళని ప్రత్యేకంగా దీవించాడు. ముస్లిమ్స్ని, మహమ్మదీయుల్ని. ఆయిల్ వాళ్ళదే. ఏమా ఇప్పుడు మన బండ్లు నడుస్తున్నాయి అంటే ఆయిల్ ఎక్కడ తయారు కాదు, ఎక్కడ వాళ్ళ అమ్మే ఆయిలే. బంగారం కూడా అక్కడదే. దేవుడు వాళ్ళకి ఏమిచ్చాడు? ఆయిల్ బావులు ఇచ్చాడు. తర్వాత అందుకే వాళ్ళు ఎవరికి లోబడరాళ్ళు. అడవి గాడిద. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఒక్కసారి ఆలోచించండి. అడవి గాడిద వంటి స్వభావం. దేవుడు ఆశీర్వదించాడు. వెళ్ళు. ఏమేమైంది? దేవుడు చెప్పాడు కాబట్టి తిరిగి వెళ్ళిందా, ఆగిపోయిందా? కాబట్టి మొట్టమొదటి విషయం, దేవుడు ఏం చూశాడు? ఆమె నిస్సహాయ స్థితిని దేవుడు చూశాడు. ఈరోజు ఇక్కడున్న మీ జీవితంలో ఎవరైనా సరే నిస్సహాయ స్థితిలో ఎవరైనా ఉంటే, మీ నిస్సహాయ స్థితి నుండి దేవుడు విడుదల, విమోచన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నిస్సహాయ స్థితిని చూచే దేవుడు, నీ నిస్సహాయ స్థితిని ఆయన అర్థం చేసుకునే దేవుడు ఆయన. రండి ప్రభు దగ్గరికి. ప్రభువా, నువ్వు చూచే దేవుడివి. హాగరు పేరు పెట్టింది. ఆ నిస్సహాయ స్థితిలో నేనే ఉన్నాను, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు ప్రభువా. నా నిస్సహాయ స్థితిని నువ్వు చూడగలవు, నన్ను అర్థం చేసుకోగలవు. ఆయన చూచే దేవుడు కాబట్టి నిన్ను అర్థం చేసుకుంటాడు. రెండో విషయం, తృణీకారమును చూచే దేవుడు ఆయన. తృణీకారమును చూచే దేవుడు. ఆదికాండం 29వ అధ్యాయం 31వ వచనం. బైబిల్ గ్రంథం తెరవండి. ఆదికాండం 29:30. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి, అండర్లైన్, ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రలయుండును. లేయా ద్వేషించబడుట యెహోవా చూచి. ఏం చూశాడు ఆయన? లేయా ద్వేషించబడడం యెహోవా చూచాడు. చాలాసార్లు మన జీవితాల్లో కూడా, అమ్మ మిమ్మల్ని ఎవరైనా ద్వేషించారా? ఎవరైనా తృణీకరించారా? ఎవరైనా కాదు పొమ్మన్నారా? ఒక విషయం, దేవుడు ఆ విషయాన్ని చూచే దేవుడు. మనందరికీ తెలుసు, యాకోబుకి 2 భార్యలు. ఎవరు వాళ్ళిద్దరు? లేయా, రాహేలు. 2 భార్యలు. అయితే లేయా ద్వేషించబడుతుంది, రాహేలు ప్రేమించబడుతుంది. ఇంకొక మాట, మన భాషలో వీళ్ళిద్దరిలో పెద్ద భార్య ఎవరు, చిన్న భార్య ఎవరు? పెద్ద భార్య ఎవరు, చిన్న భార్య ఎవరు? లేయా పెద్ద భార్య, చిన్న భార్య ఎవరు? వీళ్ళిద్దరిలో పెద్ద భార్యకి చిన్న భార్యకి ఎన్ని సంవత్సరాలు తేడా వివాహానికి? ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు తేడా. అంటే ఇప్పుడు యాకోబు ఎవరిని ఎక్కువ ప్రేమించాలి? మాట్లాడండి. మొదటి పెళ్ళైనవనేగా. అయితే ఏం జరిగిందో తెలుసు ఇక్కడ, ఒక్కసారి జాగ్రత్త వినండి. యాకోబు వచ్చాడు, పారిపోయి వచ్చాడు, మామ దగ్గరికి వచ్చాడు, దాక్కోవడానికి వచ్చాడు, ప్రాణభయంతో వచ్చాడు. వచ్చిన తర్వాత తెలిసింది మామకి 2 కూతుళ్ళని. 6 ఏళ్ళు పనిచేశాడు మామగారి దగ్గర. ఎన్ని సంవత్సరాలు పనిచేశాడు? 6 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఈయనకి కోరిక కలిగింది. ఇద్దరిలో అక్క చెల్లెలు. యాకోబు గారికి ఎవరు నచ్చారు? ఇద్దరిలో ఎవరు నచ్చారు? చెల్లెలు నచ్చింది, రాహేలు నచ్చింది. విషయం మామగారి దాకా తీసుకెళ్ళాడు. ఏమన్నా తెలుసా? చిన్న కూతురు నచ్చింది, పెళ్లి చేసుకుంటానంటే ఆయన అన్ని వ్యాపారాలు చేస్తాడుగా. మంచిదే కదా, నా బిడ్డను అల్లుడైనా నీకు ఇవ్వటం, రక్త సంబంధైనా నీకు ఇవ్వడం మంచిది కదా. పరాయుడిని ఇవ్వటం ఖచ్చితంగా నీకే ఇస్తానంటే ఈయనేమనుకుని ఉంటాడు? ఖచ్చితంగా నాకే ఇస్తాడనుకున్నప్పుడు, సరే అల్లుడు నీకు తప్ప ఎవరికి ఇస్తాను, ఒక 7 ఏళ్ళు పని చేసుకో అన్నాడు. ఎన్ని రోజులు? 7 సంవత్సరాలు. 7 రోజుల్లాగా ఉంది కదా. 7 సంవత్సరాలు పని చేసుకుంటే ఎవరినిచ్చి చేస్తాడంట? రాహేల్నిచ్చి చేస్తాడు. అమ్మ నిజంగా నేటి దినాల్లో మగపిల్లలకి ఇటువంటి పరీక్షలు పెట్టాలి. ఏమని? నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు 7 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో కూలి పని చేయంటే చేస్తారా? చేయరు. ఆ పెళ్ళొద్దు. యాకోబు ఎంత మంచివాడు తెలుసా? ప్రేమించిన రాహేలు కోసం యాకోబు ఒప్పుకున్నాడు. 7 ఏళ్ళు పనిచేశాడు. ఎండలో, మంచులో, వానలో కష్టపడి ప్రేమించిన అమ్మాయి కోసం పనిచేశాడు. బైబిల్ గ్రంథంలో రాయబడిన ట్రూ ఎక్సైటింగ్ లవ్ స్టోరీ అది.
నిజమైన ప్రేమ అంటే అది కదా. ఇంతకీ నీ చిన్న అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను అని వాళ్ళ నాన్నకి ఎవరు చెప్పారు? యాకోబే చెప్పాడు. అవునా? దొంగసాటుగా ఏమైనా ప్రేమించాడా? నేనేమంటానంటే, ఈ రోజుల్లో అయితే 7 ఏళ్ళు కొలువు చేయమంటే ఏం చేస్తారు? చెప్పా పెట్టకుండా అమ్మాయిని ఎత్తుకుపోతారు. అవునా కదా? యాకోబు చూడండి, 7 ఏళ్ళు పనిచేశాడు. ఇప్పుడు మొత్తం ఎన్ని సంవత్సరాలు? ఒక 6. 7 ఏళ్ళు అయిపోయిన తర్వాత బైబిల్ గ్రంథంలో ఉంది, రాహేల్ని మిక్కిలిగా ప్రేమించాడు కాబట్టి 7 సంవత్సరాలు 7 రోజుల్లాగా ఉంది ఆయనకి. అవునా? మనకిష్టం లేనప్పుడేమో క్షణం ఒక యుగముగా గడుస్తాయి, ఇష్టం ఉన్నప్పుడేమో యుగం ఒక. అవును కదా, నిజమే. మన జీవితాల్లో 7 ఏళ్ళు నిండిపోయిన తర్వాత పాపం సంతోషంగా మామ దగ్గరకు వచ్చి అడిగాడు, 7 ఏళ్ళు అయిపోయిందా? అవును, వెరీ గుడ్. 7 ఏళ్ళు అయిపోయింది, నీకు పెళ్లి చేయాల్సిందే, ఇచ్చేస్తా, పెళ్లి చేస్తా. పలానా తారీఖు పెళ్ళి, బంధువులందరిని పిలిచాడు, పెళ్ళి అయిపోయింది. పాపం తెల్లారి తెలిసింది ఎవరని. ప్రేమించిన అమ్మాయి కాకుండా ఇంకొక అమ్మాయి. ఎవరో? పెద్ద అమ్మాయి. మీరు ఒక్కసారి ఆలోచించండి, గుండెలు అవిసిపోయాడు. తన కళ్ళను తనే నమ్మలేకపోయాడు, నిజంగానే నమ్మలేకపోయాడు. పాపం సమస్య తీర్చేది మళ్ళీ మామ దగ్గరకు పోయి, అరే నేను ప్రేమించింది చిన్న అమ్మాయితో పెద్ద అమ్మాయి నుంచి పెళ్లి చేసావంటే, ఆయన పెద్దగా ఆశ్చర్యపడకుండా అన్నాడు, భలే ఓడివయా, మా దేశ సాంప్రదాయం కాదు, పెద్ద అమ్మాయిని ఆడబెట్టి చిన్న అమ్మాయిని పెళ్లి. ఇది ఎప్పుడు చెప్పాలి నీ సంగతి? మీరు చెప్పండి, ఎప్పుడు చెప్పాలి? ఇంకొక విషయం, ఇప్పుడు పెళ్లిపేటల మీద కూర్చుంది ఎవరు? అక్క చెల్లిలా? ఎవరు? అక్కే కదా. చెల్లి ఆడుంది. ఇప్పుడు చెల్లి కూడా ప్రేమించింది కదా ఈయన్ని, చెల్లే కదా ప్రేమించింది. రోజు ఎండలో కష్టపడి పని చేస్తున్నప్పుడు ఆమె చూడలేదా? చూస్తుందా లేదా? ఇప్పుడు యాకోబుకి ప్రేమించినని చెప్పొచ్చు కదా, జాగ్రత్తగా ఉండు, మా నాన్న మామూలుడు కాదు, నీకన్నా ఆ రాకులు ఎక్కువ తిన్నాడు, మా అక్కని ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు, జాగ్రత్తగా ఎలర్చుకున్నాను చెప్పాలి. చెప్పిందా? అంటే పాపం ప్రేమించిన అమ్మాయిని కూడా యాకోబుని ఏం చేసింది? మోసం చేసింది. ఇప్పుడు ఇంతకీ పెళ్లిపీటల మీద అక్క కూర్చుంటే చెల్లి ఏడుంది? ఇప్పుడు చెల్లి ఎక్కడుంది చెప్పండి? దాచిపెట్టాడు. తీరా యాకోబు మోసపోయాడు. మామ దగ్గరకు వచ్చి వాదన దిగాడు, నేను చేసుకున్న ఆమెనుగా, ప్రేమించింది ఆమెను కదా, ఈమెనిచ్చి పెళ్లి చేసామంటే ఆయన అన్నాడు, అయితే ఏమైంది? ఇంకొక 7 సంవత్సరాలు పని చేసుకో, అప్పుడు ఇచ్చి చేస్తానన్నాడు. అసలు అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? మళ్ళీ 7 సంవత్సరాలు పని చేయడానికి తల ఉంచాడు. మొత్తం ఎన్నేళ్ళు? 6, 7, మళ్ళీ ఒక 7, మొత్తం ఎంత? 20 సంవత్సరాలు. నేనేమంటానంటే, రాహేలు కోసం 14 ఏళ్ళు పనిచేశాడు, మొత్తానికి పెళ్ళయింది. ఇప్పుడు ఒక ప్రశ్న, ఇప్పుడు 7 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత లేయాతో పెళ్ళయింది, అక్కతో పెళ్ళయింది. ఇప్పుడు అక్కను ప్రేమించకుండా, అక్కతో మాట్లాడకుండా, అక్కతో కలిసి ఉండకుండా చెల్లి కోసం 7 ఏళ్ళు పనిచేస్తున్నట్టు అక్కకి ఎట్లా ఉంటుంది? మీరు చెప్పండి. ఇప్పుడు వివాహం అయిపోయింది, అక్కతో మాట్లాడాలిగా, భార్యతో మాట్లాడాలిగా. ఆమెను అట్టే పెట్టి భార్య స్థానంలో పెట్టి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి 7 ఏళ్ళు మళ్ళీ ఎండలో పనిచేస్తున్నాడంటే భార్యకి ఎట్టుంటుంది? మీరు చెప్పండి. ఒక మాట, ప్రతిదినం ఏడ్చి ఉండాలి ఆమె, ప్రతిదినం కుమిలిపోయి ఉండాలి. అరే పెళ్ళి నాతో అయినప్పుడు మా చెల్లి కోసం ఏంటి అంత కష్టపడుతున్నాడు? నేను భార్యని కాదా? నాకు భార్య స్థానం లేదా? నన్ను పెళ్లి చేసుకున్నాడు కదా, నాతో ప్రేమగా ఉండొచ్చు కదా. లేదు, ప్రేమ లేదు ఆయనకి. ఉంటుంది, మీరు ఒకసారి ఆలోచించండి. ఒక భార్య యొక్క స్థానం, గుర్తింపు లేదు. బైబిల్ గ్రంథం రాయబడింది, 7 సంవత్సరాలు ఏడ్చుంటుంది ఆమె, 7 సంవత్సరాలు కన్నీరు గారుస్తూనే ఉంటుంది. నేను అంటున్నాను, భర్త ప్రేమ కోసం పరితపించిన భార్య ఈమెలాగా బైబిల్ గ్రంథంలో ఎవరు లేరు, బహుశా చరిత్రలో కూడా ఎవరు లేరు. యాకోబు ఆమెను ప్రేమించలేదు. ఇంకొక ఆమె కొరకు, చెల్లెల కొరకు యాకోబు 7 సంవత్సరాలు కొలువు చేస్తున్నాడు. 7 ఏళ్ళు ఆమె తృణీకరించబడతానే ఉంది. 7 ఏళ్ళు ఆమెను యాకోబు లక్ష్య పెట్టలేదు. ఆమె అంటే అసలు ఇష్టమే లేదు, ఆ ముఖం కూడా చూడల్లా. 7 ఏళ్ళు అయిపోయింది. మీరు ఒక్కసారి ఆలోచించండి, చెల్లిని పెళ్లి చేసుకోవడానికి 7 ఏళ్ళు పనిచేసి చెల్లిని పెళ్లి చేసుకుంటా ఉన్నప్పుడు అక్కకి ఎలా ఉండి ఉంటుంది? తట్టుకోగలరా ఎవరన్నా? మొత్తానికి పెళ్ళయింది. ఇప్పుడు యాకోబు కష్టపడి పనిచేసి గెలుచుకున్నాడు ఎవరిని?
రాహేల్ని గెలుచుకున్నాడు. ఇప్పుడు అంతకుముందు లేయాతో ఒక్కరోజు కూడా ఉంటల్లా, లేయాతో ఒక్కరోజు కూడా మాట్లాడట్లా, పలకరించట్లా, అన్నం తిన్నావా లేదా అని మన భాషలో అని కూడా అడగట్లా. ఇప్పుడు రాహేల్ని చేసుకున్న కాడ నుంచి యంగ్ అయిపోయాడు, ఆయన కుర్రోడైపోయాడు, ఆనందం వచ్చేస్తుంది, ప్యాషన్గా మారిపోయాడు. రోజు ఆమెతోనే మాటలు, ఆమెతోనే సంతోషం, ఆమెతోనే సమాధానం. బహుశా ఆమె వడ్డిస్తేనే తింటున్నట్టున్నాడు ఈయన. ఎవరు ఎట్లుంటుంది అక్కకి? బైబిల్ గ్రంథం రాయబడింది, లేయా తృణీకరించబడుతుంది. నువ్వు వేస్ట్ అన్నారో, అనవసరం అన్నారో, నువ్వంటే ఇష్టం లేదన్నారో, నువ్వు ఉండటం అనవసరం వెళ్ళిపో అన్నారో, ఏమన్నారో తెలియదామని బైబిల్ గ్రంథం రాయబడింది. లేయా తృణీకరించబడ్డం యెహోవా చూచాడు. అందరు చెప్పండి, ఆమె తృణీకరించబడడం ఎవరు చూశారు? ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తాడు. యాకోబు ఆమెను ప్రేమించలేదు, చెల్లి రాహేల్ ఆమెను ప్రేమించలేదు, తృణీకరించారు. అయితే తృణీకరించబడిన రాహేల్ను దేవుడు చూచాడు, తృణీకరించబడిన లేయాను దేవుడు చూచాడు. రాహేలు కూడా తృణీకరించబడింది. పరిస్థితిని దేవుడు తన చేతుల్లో తీసుకున్నాడు. ఆ సమస్యలో దేవుడు తేలిగ్గా లేయా గర్భాన్ని తెరిచాడు, రాహేల్ గర్భాన్ని మూసేశాడు. ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు తెలుసు నువ్వు తృణీకరించబడిన నిన్ను ఎలాగ పైకి తీసుకుని వెళ్ళాలో, ఏ స్థలం మీద తృణీకరించబడ్డావో, ఏ స్థలం ముందైతే అవమానపరచబడ్డావో ఆ పరిస్థితి నుండి బయటకు తీసుకురావడానికి దేవుడికి తెలుసు కదా. ఈమెకి బిడ్డలు కలుగుతున్నారు, మొదటి బిడ్డ పుట్టాడు. దేవుడు నేను తృణీకరించబడ్డం చూశాడు, దేవుడు నన్ను చూశాడు అని ఏం చేసిందో తెలుసా? ఆమె కుమారుడికి పేరు పెట్టింది, రూబేన్ అని పేరు పెట్టింది. రెండో కొడుకు పుట్టాడు. ఈసారి దేవుడు నేను ద్వేషించబడినన్న సంగతి దేవుడు తెలుసు, అందుకు షిమ్యోన్ అని పేరు పెట్టింది. ఇద్దరు కొడుకులు పుట్టారు, మళ్ళీ మూడో కొడుకు పుట్టాడు. ఈసారి బిడ్డలు పుట్టినందుకైనా నా భర్త నన్ను హత్తుకుంటాడు అని మూడో వ్యక్తికి పేరు పెట్టింది, లేవి అని. ముగ్గురు కొడుకులు పుట్టారు, మళ్ళీ నాలుగో కొడుకు పుట్టాడు. ఆ నాలుగో కొడుకు ఈసారి నేను దేవుని స్తుతిస్తాను అని ఆ కొడుకు ఏమని పేరు పెట్టింది? యోధా అని పేరు పెట్టింది. ఆ వంశముల నుండి యేసయ్య వచ్చాడు, యోధా గోత్రపు. అసలు దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? తృణీకరించబడిన లేయాలో నుంచి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు. అందుకే యేసయ్యని యోధా గోత్రపు సింహం. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈరోజు తృణీకరించబడ్డం దేవుడు చూస్తాడు. రెండు విషయాలు చెప్పాను, మన నిస్సహాయ స్థితిని దేవుడు చూస్తాడు, తృణీకరించబడ్డం దేవుడు చూస్తాడు. మూడోది నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనం, మన బాధను చూచే దేవుడు ఆయన. మన బాధను దేవుడు చూస్తాడు, మన బాధను దేవుడు చూస్తాడు. ఈరోజు మీరున్న బాధ ఏంటో దేవుడు తెలుసు. మరియు యెహోవా ఇట్లా, నేను ఐగుప్తులో ఉన్న ప్రజల యొక్క బాధను నిశ్చయముగా చూచితిని, పనులలో తమను కష్టపెడుతున్న వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారు దుఃఖము నాకు తెలిసే ఉన్నది. 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఇశ్రాయేలీలు ఉంటుండగా వారు పొందిన బాధ ఏంటో దేవునికి తెలుసు. ఐగుప్తీయులు ఇశ్రాయేలీని చాలా కష్టపెట్టారు, చాలా బాధ పెట్టారు. ఎంత బాధ పెట్టారంటే వాళ్ళు వెట్టి చాకిరి చేయించారు వాళ్ళ చేత. బానిసత్వం ఎంత కష్టపడ్డారు. అయితే వాళ్ళ మొర దేవుడు విన్నాడు, వాళ్ళ మొర విన్నాడు. అందుకే మోషేతో అంటున్నాడు, మోషే వీళ్ళు వాళ్ళ మొర నేను విన్నానయ్యా, వాళ్ళ బాధ నేను విన్నాను, వాళ్ళని చూశాను నేను, నువ్వు వెళ్ళి ఆ బంధకాలలో ఉన్న ఇశ్రాయేలీని బయటకు తీసుకురాపో అని పంపించాడు. అవును కదా. చూడండి వాళ్ళు ఎంత బాధపడ్డారో. ఈరోజు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. నిర్గమకాండం 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆయనను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలదై వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. వాళ్ళు ఎంత శ్రమ పెడుతున్న ఇశ్రాయేలీయులు అభివృద్ధి చెందుతున్నారు. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకున్నారు. ఎట్లా సేవ చేయించుకున్నారు? కఠినముగా. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకున్న ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగట మంటితోను పనితో, ఇటుకల పనితో, పొలములు చేయ ప్రతి పనిలో కఠినమైన సేవ చేయించి వారి ప్రాణములను, నిజంగా ఎంత కష్టపడ్డారు చూడండి ఇశ్రాయేలీయులు. అయితే దేవుడు వారిని విడిచిపెట్టలేదు, వారి బాధను దేవుడు చూశాడు. 3 విషయాలు. మొట్టమొదట దేవుడు ఏం చూస్తాడు? మన యొక్క నిస్సహాయ స్థితిని చూస్తాడు. 2, మన తృణీకారాన్ని దేవుడు చూస్తాడు.
మూడు, మన బాధను ఆయన చూస్తాడు. ఆయన చూడకున్నాడు. చివరిగా నేను ఒక్కటి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మన ప్రయాసను దేవుడు చూస్తాడు. ఆదికాండం 31వ అధ్యాయం. మన ప్రయాసను దేవుడు చూస్తాడు. ఆదికాండం 31వ అధ్యాయం 42వ వచనం. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడై ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతో పంపివేసి ఉండు. దేవుడు నా ప్రయాసను నా చేతుల కష్టమును చూచి పోయిన రాత్రి నిన్ను గద్దించిన లాభంతో ఏంటంట యాకోబు అంటున్నాడు మామతో, నువ్వు నన్ను చాలా మోసం చేశావు. ఎంతగా మోసం చేసావో తెలుసా? 40వ వచనం చూడండి. 40వ వచనం. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించితిని, నిద్ర నా కనులకు దూరమాయను. ఇది వరకు నేను నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లు, నీ మంద నిమిత్తం 6 ఏండ్లు నీ కొలువు చేసి తిని, ఆయనను నా జీతము 10 మార్లు మార్చితివి. ఎన్నిసార్లు మార్చాడు? ఎన్నిసార్లు మోసం చేశాడు? 10 సార్లు మార్చాడు. అంత ఇస్తాను, ఇంత ఇస్తాను, లేదు తగ్గిస్తాను, ఈసారి ఇస్తా, వచ్చేసారి ఇస్తా. అటు ఎన్నిసార్లు మార్చాడంట? అంటున్నాడు, నీకు పని చేయడం ద్వారా నాకు నిద్ర లేదు, ఎండలో ఎండిపోయాను, మంచులో తడిసిపోయాను, నా కళ్ళకు నిద్ర అనేది దూరం అయింది. అంత చాకిరి చేశా, నీకు అంత ప్రయాసపడ్డా. నీ మందల కోసం 6 ఏళ్ళు పనిచేశా, నీ 2 కూతుళ్ళ కోసం 14 ఏళ్ళు పనిచేశా, 20 ఏళ్ళు పనిచేసినా నువ్వు నన్ను మోసం చేశావు. నా ప్రయాస నీకు లెక్క లేకుండా పోయింది అంటుంది. నా ప్రయాసను, నా చేతుల కష్టము ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ఈరోజు నీ ప్రయాస ఏంటో మనుషులు ఎవ్వరూ నిన్ను లక్ష్య పెట్టకపోయినా, మనుషులు ఎవ్వరూ నిన్ను లెక్కలోకి తీసుకోపోయినా దేవుడు మర్చిపోడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 4 విషయాలు. మొట్టమొదటి విషయం, ఆయన మన యొక్క నిస్సహాయ స్థితిని చూశాడు. ఇక్కడున్న మీ నిస్సహాయ స్థితిని దేవుడు చూస్తాడు. ఒకవేళ ఇంకా మీరు నిస్సహాయ స్థితిలో ఉంటే ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టలేదని, మీ నిస్సహాయ స్థితిని నన్ను అర్థం చేసుకుంటాడని జ్ఞాపకం చేస్తున్నాను. 2, తృణీకరించబడిన నీ జీవితంలో దేవుడు చూస్తాడు. ఈరోజు నీ తృణీకారం ఏంటో ప్రభువు తెలుసు. 3, బాధను చూచే దేవుడు ఆయన. బాధపడుతున్న ఇశ్రాయేలీయులను ఆయన విడిచిపెట్టలేదు, ఐగుప్తు బంధకాల నుండి బయటకు తీసుకొచ్చాడు. 4, ప్రయాసను చూచే దేవుడు ఆయన. యాకోబు ప్రయాసను మామ లక్ష్య పెట్టలేదు, యాకోబు ప్రయాసను మనుషులు ఎవరు లక్ష్య పెట్టలేదు, కానీ యాకోబు ప్రయాసను దేవుడు చూశాడు. అందుకే 10 సార్లు జీతం మార్చావు, నన్ను మోసం చేశావు. నా ప్రయాస అంటే నీకు లెక్కలేదు. నా ప్రయాసను ఎవరు చూశారు? దేవుడు చూశాడు. ఈరోజు మీ ప్రయాసను దేవుడు చూస్తాడు. ఒక్క మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. కనులిచ్చిన వాడు కనకుండున, ఆయన కనులకు మరుగైనది ఏది కూడా ఇక్కడ మనందరిని చూస్తున్నాడు. హృదయాంతరంగాలు పరిశోధించగలుగుతాడు. హృదయంలో దాగి ఉన్న వేదన, హృదయంలో దాగి ఉన్న భారం, హృదయంలో దాగి ఉన్న ఒక పెద్ద తుఫాను దేవుడు అర్థం చేసుకోగలుగుతాడు. అంత మాత్రమే కాదు, చూసే దేవుడు మాత్రమే కాదు, మన పక్షమున ఆయన కార్యం చేసే దేవుడు. ఒకసారి ప్రభు వైపుకి వద్దాం. నీ స్థితి ఏంటో ప్రభు అర్థం చేసుకుంటాడు. నీ దుఃఖం ఏంటో ప్రభు అర్థం చేసుకుంటాడు. నిన్ను లేవనెత్తుతాడు. హాగర్ని విడిచిపెట్టలేదు ఆయన. హాగర్తో మాట్లాడాడు ఆయన. హాగర్ జీవితాన్ని కట్టడానికి దేవుడు ఇష్టపడ్డాడు. హాగరు యొక్క హృదయ వేదనను చూసి హాగర్ జీవితాన్ని అంటున్నాడు, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావో నీకు తెలియదు కదా. నేను చెప్తున్నాను, నేను తిరిగి వెళ్ళి అక్కడికి, నేను చెప్పినట్టు వింటే నేను దీవిస్తానని హాగర్ జీవితాన్ని, హాగర్ జన్మనిస్తున్న కుమారుడి జీవితాన్ని దేవుడు కట్టాడు. నీ గురించి దేవుని శ్రద్ధ అంత గొప్పది. ఇంకా ఎన్నో అనుమానాలు నీ జీవితం వేళ ఒకవేళ నీకుంటే, ఈ వాక్యం ద్వారా అనుమానాలు లేవు మనకిప్పుడు. ఎందుకో తెలుసా? హాగరు దేవుని పేరు పెట్టింది. ఆయన ఎవరు? చూచుచున్న. ఈరోజు ఉదయం మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నువ్వు చూచుచున్న దేవుడివి, నన్ను చూస్తున్నావు, ఇక నాకు భయం లేదని ప్రభుతో వేడుకుందాం.